వైరల్ ఇన్ఫెక్షన్స్ కు సంబంధించి నెబులైజేషన్ పై హీరోయిన్ సమంత ఇన్స్టాలో చేసిన ఓ పోస్ట్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ వైరల్ కోసం మందులు తీసుకునే ముందు ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించాలంటూ సమంత సూచించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ కలిపి నెబులైజ్ చేసుకోవడం ఒక ఆప్షన్ అని, ఇది మ్యాజిక్ లా పనిచేస్తుందని తెలిపారు సమంత. ప్రత్యామ్నాయ ఔషధాలను అనవసరంగా ఉపయోగించడాన్ని మానేయాలని ఓ సలహా ఇచ్చారు. నెబులైజేషన్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు సమంత. ఈ పోస్ట్ ను మంచు లక్ష్మి, కైరా అద్వానీ వంటి వారు అభినందించగా డాక్టర్స్ మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమంత పోస్ట్ పై డాక్టర్ మిరియాల శ్రీకాంత్ ఓ పోస్ట్ చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అస్థిరమైన రసాయనమని, ఇది నీళ్లు ఆక్సిజన్ గా మారుతుందని, ఈ ఆక్సిజన్ పరిమాణములుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ లా పనిచేస్తాయని హెచ్చరించారు. అవి అప్పటికే వైరస్ వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలచని పొరల్ని బాగా దెబ్బతీస్తాయని, న్యూమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కి దారితీస్తుందంటూ హెచ్చరించారు. దీనివల్ల డైరెక్ట్ గా చావే అని డాక్టర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపైన సమంత స్పందించారు. సంప్రదాయ చికిత్సలతో ఫలితం కనిపించినప్పుడు ప్రత్యామ్నాయాలు అనుసరించానని, సోషల్ మీడియాలో తాను చెప్పిన చికిత్స అనుభవజ్ఞుడైన డాక్టర్ సిఫారసు చేశారని సమంత తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ కు సంబంధించి నెబులైజేషన్ పై హీరోయిన్ సమంత ఇన్స్టాలో చేసిన ఓ పోస్ట్ పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ వైరల్ కోసం మందులు తీసుకునే ముందు ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించాలంటూ సమంత సూచించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ కలిపి నెబులైజ్ చేసుకోవడం ఒక ఆప్షన్ అని, ఇది మ్యాజిక్ లా పనిచేస్తుందని తెలిపారు సమంత. ప్రత్యామ్నాయ ఔషధాలను అనవసరంగా ఉపయోగించడాన్ని మానేయాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. నెబులైజేషన్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు సమంత. ఈ పోస్టును మంచు లక్ష్మి, కైరా అద్వానీ వంటి వారు అభినందిస్తే డాక్టర్స్ మాత్రం తీవ్ర ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. సమంత పోస్ట్ పై డాక్టర్ మిరియాల శ్రీకాంత్ ఓ పోస్ట్ చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అస్థిరమైన రసాయనమని, ఇది నీళ్లు ఆక్సిజన్ గా మారుతుందని, ఈ ఆక్సిజన్ పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ లా పనిచేస్తాయంటూ హెచ్చరించారు. అవి అప్పటికే వైరస్ వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పల్చని పొరల్ని బాగా దెబ్బతీస్తుందని, న్యూమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కి దారితీస్తుందంటూ హెచ్చరించారు. దీనివల్ల డైరెక్ట్ గా చావే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ డాక్టర్. దీనిపైన సమంత స్పందించారు. సంప్రదాయ చికిత్సలతో ఫలితం కనిపించినప్పుడు ప్రత్యామ్నాయాలు అనుసరించాలని, సోషల్ మీడియాలో తాను చెప్పిన చికిత్స అనుభవజ్ఞుడైన డాక్టర్ సిఫారసు చేశారని సమంత తెలిపారు.